హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనకి వరలక్ష్మి వ్రతం దగ్గరకు వస్తుంది కదా. వరలక్ష్మి వ్రతానికి మనం గోల్డ్ తీసుకోవడానికి 3 పద్ధతులైతే ఈ వీడియోలో మీ అందరితో పాటు షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోని ముఖ్యంగా కేఆర్ ఛానల్స్ వాళ్ళు అడిగారండి. ఈ వీడియో వాళ్ళ కోసం కూడా అని చెప్పచ్చు. ఈ వరలక్ష్మి వ్రతానికి మనకి ఎన్నో రోజులు లేదు కదా. ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి 3 పద్ధతులు, అంటే గోల్డ్ తీసుకోవడానికి 3 పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి మీ అందరితో షేర్ చేస్తానండి. మీకు ఏదైనా నచ్చి బాగుంది అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఆడవాళ్ళకి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదంటే గోల్డ్ అనే చెప్పచ్చు. తరతరాల నుండి కూడా ఎక్కువగా ఆడవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏదైనా ఉంది అంటే అది గోల్డ్ మీదే కదా. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం వచ్చింది అంటే కొద్దో గొప్పో, చిన్నదో పెద్దదో ఏదో ఒక గోల్డ్ ఐటెం అయితే తీసుకోవడానికి ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా. పైగా 10,000 పెట్టి చీర కొనుక్కునే కన్నా 1 గ్రామో గ్రామున్నర బంగారం కొనుక్కుంటే అది మనకి తరతరాలుగా ఉండిపోతుంది. అత్యవసరానికి కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది కదా. అలా అని చెప్పి చీరలేమి తీసుకోవద్దు అని చెప్పట్లేదండి. ఎవరి తాగతా తగ్గట్టు వాళ్ళు మంచిగా తీసుకోవచ్చు. ఇక ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి మన ఆడవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే బెస్ట్ గోల్డ్ మీద 3 పద్ధతులు అయితే నేనైతే షేర్ చేస్తున్నానండి. ఈ మూడిట్లో మీకు ఏదైనా నచ్చి మనీని సేవ్ చేసుకొని వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ అయితే తీసుకోవచ్చు. మరి అయితే ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 16వ తేదీన వచ్చిందండి. అంటే మనం జూన్ 1న మొదలుపెట్టిన మనీ సేవింగ్స్ అనేది మనకి 76 రోజుల వరకు ఉంటుంది. అంటే జూన్ 30 రోజులు, జూలై 31, ఆగస్టు 15, మొత్తం 76 రోజులు అన్నమాట. ఇందులో గోల్డ్ వచ్చేసి 22 క్యారెట్ల గోల్డ్ 6,669 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ 7,276 రూపాయలు అయితే ఉంది. మేము 28వ తారీఖున, అంటే రీసెంట్గానే మొన్ననే ఒక చైను, అలానే ఒక రింగ్, ఒక చిన్న గోల్డ్ ముక్క తీసుకున్నామండి. అది ఏ విధంగా తీసుకున్నాం అనేది మీతో షేర్ చేస్తూ, అలానే వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి 3 విధానాలని కూడా మీ అందరితో షేర్ చేస్తానండి. మేము 28వ తారీఖున తీసుకునేసరికి గోల్డ్ రేటు ఈ విధంగా ఉందండి. 22 క్యారెట్లది 6,669, 24 క్యారెట్లది 7,276 రూపాయలు అయితే ఉంది. కేవలం 66 రోజుల్లో 4 గ్రాముల ముక్క మా చెల్లి అయితే తీసుకుంది. అది ఏ విధంగా అనేది ఒక చిన్న ఐడియా మీతో షేర్ చేస్తున్నాను. కేవలం 66 రోజులే కాబట్టి 6,669 రూపాయలు అయితే మనకి ఆర్నమెంట్ అయితే వస్తుందండి. 24 క్యారెక్టర్లు అయితేనే మొక్క వస్తుంది. 7,276ని అలానే జిఎస్టీని కలిపి 4 గ్రాములకి ఎంత అవుతుంది అనేది చూసుకుని దాన్ని 66 రోజులకి డివైడ్ చేస్తే ఒక్క రోజుకు వచ్చేసి 485 రూపాయలు పడింది. దానికి చిన్న షాప్ ఉండడం వలన డైలీ 485 రూపాయలు అయితే సేవ్ చేసేది. సేవ్ చేసి 66 రోజుల తర్వాత 4 గ్రాముల బిస్కెట్ ముక్క అయితే తీసుకునింది. 4 గ్రాములు అంటే అరకాసు అంటారండి మా సైడు. అరకాసు ముక్క అయితే తీసుకునింది అనమాట. 66 రోజుల్లో డైలీ 485 రూపాయలు సేవ్ చేస్తే అరకాసు వస్తుంది. అలానే వీక్లీ 3,556 రూపాయలు సేవ్ చేస్తే
అరకాసు వస్తుందండి. మంత్లీ 16,000 సేవ్ చేస్తేనే అరకాసు వస్తుంది. నేనైతే 4 గ్రాముల చైన్ ప్లస్ ఉంగరం, చిన్న ఉంగరం తీసుకున్నాను. అది ఏ విధంగా ప్లాన్ చేశాను అనేది మీతో పాటు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. నేను ఆల్రెడీ మా బ్రదర్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత 2వ నెలలోనే మొదలు పెట్టానండి స్కీమ్ కట్టడము. అంటే బేబీ కోసం అనమాట. మన రిలేటివ్స్ కాబట్టి, అంటే నాకు మేనకోడలు పుట్టిందండి, మేనకోడలే అవుతుంది కాబట్టి మేనత్తగా దానికి ఎంతో కొంత గోల్డ్ పెట్టే ఇది నాకు ఉంది కాబట్టి దానికి ఒక 4 గ్రాముల చైను అలాగే ఒక రింగు తీసుకున్నానండి. అంటే అమ్మాయి అని అనుకోలేదు, ఎవరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేనైతే స్కీమ్ అయితే స్టార్ట్ చేశాను. 2వ నెలలో కట్టడం మొదలుపెట్టానండి. మేము చూసినటువంటి చైను 32,000 పడిందండి. జిఎస్టీ, తరుగు, మజూరీ అన్నీ కలిపి 32,000 అయితే పడింది. దాన్ని 12 నెలలకి డివైడ్ చేసామండి. 2,667 రూపాయలు అయితే పడిందండి నెలకి స్కీమ్కి. దాన్ని నేను రౌండ్ ఫిగర్ చేసి ప్రతి నెల 3,000 అయితే కట్టేదాన్ని. 11 నెలలే కట్టాలి కదా మనం, 33,000 అయితే కట్టాలి ప్రతి నెల కూడా. వాళ్ళు ఒక నెల బోనస్ చేసి మనకి 12 నెలలకి 33,000 అయితే మనకి 36,000 అయితే మనకి ఇస్తారనమాట. అలానే మనం స్కీమ్ కట్టడం వల్ల మనకి తరుగు, మజూరీ, కూలీ ఇలాంటివి ఏమీ ఉండవండి. ఓన్లీ జిఎస్టీ, కొంచెం తరుగు అంటే కొంచెం ఒక 2%, 1% వేస్టేజ్ వేస్తారు అనుకుంటున్నాను. జిఎస్టీ అయితే ఉంటుంది, కూలీ అయితే ఉండదు. దానికి మొత్తం 12 నెలలకి 36,000 మాకైతే వచ్చినాయండి. వాటికి 4 గ్రాముల చైను అలాగే ఒక చిన్న ఉంగరం తీసుకున్నానండి 36,000కి సరిపడగాను. నేనైతే స్కీమ్ కట్టి కూలీ అనేది లేకుండా చైన్ అలాగే ఒక రింగు తీసుకున్నాను 36,000కి సరిపడగాను. ఇది నాకు అంటే నేను మేనత్తను కాబట్టి నాకు ఏదైనా సరదాగా కొనాలి అనిపించి ఈ స్కీమ్ అయితే కట్టానండి. నేను జాయ్ లూకాస్లో కట్టాను. అలానే ఇప్పుడు ప్రజెంట్ వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ ప్లాన్ అండి. అంటే ఇప్పుడున్న గోల్డ్ రేటు 22 క్యారెట్లు 6,670 రూపాయలు, 24 క్యారెట్లు 7,276 రూపాయలు అండి. ఫస్ట్ పద్ధతి అంటే ఒక 4 గ్రాముల్లో, ఉదాహరణకి 4 గ్రాముల్లో చెప్తున్నాను. 4 గ్రాముల్లో మనం ఒక గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోవాలంటే 22 క్యారెట్లే మనకైతే షాప్ వాళ్ళు ఆర్నమెంట్ అనేది ఇస్తారండి. 1 గ్రాము వచ్చి 6,670 రూపాయలు కాబట్టి మనం అరకాసు అంటే 4 గ్రాములు తీసుకోవాలనుకున్నప్పుడు బంగారానికే ప్రత్యేకించి 26,680 రూపాయలు అవుతుంది. 2% అంటే జిఎస్టీకి 552 ఉజ్జాయింపుగానే వేస్తున్నాను. అలానే తరుగు, కూలీ, మజూరీ ఇలాంటివి 1,000 రూపాయలు అయితే వేస్తున్నానండి. ఇది కూడా ఉజ్జాయింపుగానే. మొత్తం 28,232 రూపాయలు అయితే అవుతుంది అరకాసు ఆర్నమెంట్కి. జూన్ 1 నుంచి మనకి ఆగస్టు 15 వరకు మొత్తం 76 రోజులు 28,232 రూపాయలు ఉన్నాయి కదా. దీన్ని రౌండ్ ఫిగర్ 500 చేస్తానండి. ఎందుకంటే కొంచెం ఎక్కువే చూసుకోవాలి అనేసి 28,500 అయితే వేయడం జరిగింది. డివైడెడ్ బై 76 రోజులు కాబట్టి 76 రోజులు అయితే వేసానండి. అప్పుడు మనం రోజుకి ఎంత సేవ్ చేయాలి అంటే రోజుకి 375 రూపాయలు సేవ్ చేస్తేనే మనకి అరకాసు వస్తువు అయితే వస్తుందన్నమాట. లేదా వారం వారం సేవ్ చేద్దాము అనుకునే వాళ్ళు వారానికి 2,625 రూపాయలు సేవ్ చేయగలిగితేనే మనకి వరలక్ష్మి వ్రతానికి అరకాసు గోల్డ్ అయితే వస్తుందన్నమాట ఆర్నమెంట్. నెలకి సేవ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇంకా గట్టిగా అయితే 2 నెలల 15 రోజులు ఉందండి. మరి 10,500 పెడతాము అనుకునే వాళ్ళు నెలకి సేవ్ చేయొచ్చండి అరకాసుకి 4 గ్రాములకి ఆర్నమెంట్ కోసం అండి ఇది. అలానే చాలామంది వరలక్ష్మి వ్రతానికి వరలక్ష్మి రూపు కానీ లేదా అమ్మవారి ప్రతిమ ఉన్నటువంటి కాయిన్ కానీ తీసుకుంటూ ఉంటారండి. ఇది 2వ పద్ధతి. దానికోసం రూపుకి కానీ కాయిన్కి కానీ 1 గ్రాము వరకు
ఇది కూడా అంతే సేమ్. జూన్ 1 నుంచి ఆగస్టు 15 వరకు మనకి 76 రోజులండి. 1 గ్రాము 24 క్యారెటర్లు వచ్చి సేమ్ 7276. అదే 22 క్యారెటర్లు వచ్చేసి 6669 రూపాయలు. దీనికి 568 రూపాయలు వేస్టేజ్, అలానే 231 రూపాయలు జీఎస్టీ పడుతుంది అని వాళ్ళు చెప్పారండి షాప్ వాళ్ళు. నేను మొన్న చైన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అడిగితే ఉజ్జాయింపుగా నాకైతే చెప్పడం జరిగింది. అదే మీతో షేర్ చేస్తున్నానండి. 1 గ్రాము లక్ష్మీ రూప్కి మనకి 7468 రూపాయలు అయితే పడుతుందండి. దీన్ని 76తో డివైడ్ చేస్తే మనకి రోజుకి 98 రూపాయలు అయితే సేవ్ చేయాలండి. లక్ష్మీ రూపు తీసుకున్న లేదా అమ్మవారి ప్రతిమ ఉన్నటువంటి కాయిన్ తీసుకున్న మనకి రోజుకి 98 రూపాయలు సేవ్ చేసుకుంటే మనకి 1 గ్రాము లక్ష్మీ రూపు అయితే వస్తుంది. అలాగే వారానికి సేవ్ చేద్దాము అనుకున్న వాళ్ళు 686 రూపాయలు వారానికి సేవ్ చేస్తే 1 గ్రాము లక్ష్మీ రూపు అయితే వస్తుందండి. నెలకి సేవ్ చేద్దాం అనుకున్న వాళ్ళు 2744 రూపాయలు సేవ్ చేస్తే 1 గ్రాము లక్ష్మీ రూపు అనేది మనకు వస్తుంది. ఇంకా మూడవదండి ముక్క. అంటే ఇలాగ కాయిన్ కానీ లక్ష్మీ రూపు కానీ తీసుకోకుండా అలాగే ఆర్నమెంట్ కానీ ఏదైనా వస్తువు చిన్న వస్తువు కానీ ఏమైనా తీసుకోకుండా మనం చాలామంది ముక్కలు కొంటూ ఉంటాం కదా, ఆ ముక్కకైతే ఎంత అవుతుంది అనేది ఇప్పుడైతే చూసేద్దాము. ముక్క ఎప్పుడు కూడా 24 క్యారెటర్లే ఇస్తారండి. 1 గ్రాము 2 గ్రామ్స్ అయితే మ్యాక్సిమం ఇవ్వరనే చెప్పచ్చు. అరకాసు నుంచి ముక్క వస్తుంది. మనకి కనిపించాలన్నా కూడా అరకాసు నుంచి ముక్క అయితేనే మనకి చూడటానికి కూడా బాగుంటుందండి. అంతకన్నా తక్కువలో మరి నాకు తెలిసి ఇవ్వరనే అనుకుంటున్నాను. ఇస్తే మంచిదే. ఇది వచ్చేసి మనకి ముక్క 24 క్యారెటర్లు అయితే ఇస్తారండి. బంగారపు ముక్క కట్ చేసి ఇస్తారు బిస్కెట్లోది. ఇది 7276 రూపాయలండి గ్రాము. ఇంటూ 4 అంటే అరకాసు అంటే 4 గ్రాములు కాబట్టి 4. దీనికి జిఎస్టీ ఒకటే ఉంటుందండి. తరుగు కూలి ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి జిఎస్టీ ఒకటే ఉంటుంది. దీనికి జిఎస్టీ యాడ్ చేసి 29500 అయితే అరకాసు అవుతుందండి. దీన్ని సేమ్ 76 రోజులు ఉంది కాబట్టి 76తో డివైడ్ చేస్తే రోజుకి 389 రూపాయలు మనం సేవ్ చేసుకోగలిగితే 4 గ్రాముల ముక్కనైతే మనం వరలక్ష్మి వ్రతానికి తీసుకోవచ్చు అనమాట. వారానికి 2723 రూపాయలు సేవ్ చేయగలిగితే మనం అరకాసు బంగారపు ముక్కనైతే తీసుకోవచ్చు. నెలకి 10,892 రూపాయలు అయితే సేవ్ చేయాలండి. అప్పుడే మనం అరకాసు ముక్క అయితే తీసుకోవచ్చు అనమాట, బంగారు ముక్క. ఇప్పుడు స్కీమ్ కట్టడం వల్ల ఎవరైనా ఇంతవరకు స్కీమ్ కడితే పర్వాలేదు. ఒకవేళ ఇక మీదట కట్టాలి అనుకుంటే కనుక మనం ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇంకా అవ్వదు కాబట్టి మళ్ళీ సంవత్సరానికి ఈ వరలక్ష్మి వ్రతం నుండి అంటే ఆగస్ట్ నెలలో మొదలు పెట్టామనుకోండి, మళ్ళీ సంవత్సరం ఆగస్ట్ నెల నాటికి మనకి స్కీమ్ అనేది కంప్లీట్ అవుతుంది. స్కీమ్లో ముఖ్యంగా కూలీ ఉండదండి. అలానే తరుగు మజూరీ కూడా తగ్గిస్తారండి. 1% ఎంతో వేస్తారు. కానీ దీనికి ముక్కలు తీసుకోవడం కానీ లేదా కాయిన్స్ తీసుకోవడం కానీ అవ్వదండి. ఆర్నమెంటే తీసుకోవాలి. మనకు నచ్చినటువంటి డిజైనే తీసుకోవాలి. అది కూడా ఆ స్కీమ్ ఎంతవరకు అయితే ఉంటుందో, ఇప్పుడు మనం 10,000 కట్టామనుకోండి, ఆ 10,000దే తీసుకోవాలి. స్కీమ్ కడితే ఎక్స్ట్రా అయితే తీసుకోవడానికి ఉండదు. మళ్ళీ మనం మనీ పే చేయాల్సిందే. ఆ 10,000కి సంబంధించినటువంటి డబ్బులకే మనకి బంగారం అయితే ఇస్తారనమాట. ఆ 10,000కి సంబంధించినంత వరకునే మనకి కూలీ తరుగు ఇలాంటివి ఏమీ లేకుండా ఆ 10,000 వరకునే ఉంచుతారనమాట. ఇక లక్ష్మీ రూపు కానీ లేదా అమ్మవారి ప్రతిమ ఉన్నటువంటి చిన్న చిన్న 1 గ్రామ్ కాయిన్స్ కానీ తీసుకోవచ్చండి, బాగానే ఉంటాయి. కాకపోతే మార్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు కరిగిస్తారనమాట. కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరిగించి వాళ్ళు ముద్ద కింద చేసి అప్పుడు తీసుకుంటారనమాట. లక్ష్మీ రూపులు డైరెక్ట్గా అయితే తీసుకోరండి. దానివల్ల ఏమవుతుందంటే మరీ ఎక్కువ డ్యామేజ్ ఏం కాదు కానీ పర్వాలేదండి. అంటే ఒక 10 లక్ష్మీ కాసులు పట్టుకెళ్ళామనుకోండి, అంటే చిన్న చిన్నవి కాయిన్స్ లక్ష్మీ రూప్ కాయిన్స్ పట్టుకెళ్ళామనుకోండి, మనకి కాయిన్ వచ్చి ఉదాహరణకు ఒక 1000 రూపాయలు వేసుకున్నాం అనుకోండి, తక్కువకి అర్థం అవడం కోసం చెప్తున్నానండి. 10 కాయిన్స్ పట్టుకెళ్తే మనకి రూల్ ప్రకారం 10,000 రావాలి కదా, కానీ 10,000 రాదండి, 9,500 మాత్రమే వస్తుందన్నమాట. లేదు ఇంకా కాయిన్స్ మేము అట్లానే ఉంచుకుని దాన్ని కాసుల పేరు కింద చేయించుకుంటాము అన్నా కూడా ఈజీగా చేయించుకోవచ్చు అండి. కాయిన్స్ ప్రతిసారి కూడా మనం చిన్న చిన్న కాయిన్స్ అన్నీ ఒకే సైజులో కాయిన్స్ కొనుక్కొని దాన్ని
కాసుల పేరు కింద మనం చేయించుకోవచ్చు. అదే ముక్క అనుకోండి, ముక్క అయితే మనకి 24 క్యారెట్లు వస్తుంది. ఇదైతే ఈజీగా మనం ఎక్కడ ఏ షాప్లో అయినా సరే గోల్డ్ షాప్లో ఈజీగా వీళ్ళు తీసుకుంటారండి. సేమ్ కాస్ట్ అయితే మనకి ఏ రోజైతే గోల్డ్ ఉందో ఆ రోజుది అదే రేటుకి అయితే ఇస్తారు మనకి. ఇది కూడా ఏ రోజుదైతే ఆ రోజే ఇస్తారండి, కాకపోతే కరిగిస్తారనమాట, కరిగించి తీసుకుంటారు. మనం వేరే ఆర్నమెంట్ ఏదైనా తీసుకోవాలన్నా, ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా, మార్చాలన్నా అలాగా. ఇదైతే ముద్దలానే ఉంటుంది కాబట్టి కరిగించరండి, డైరెక్ట్ ఇంకా అలానే తీసేసుకుంటారనమాట. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, కాయిన్ కానీ లేదంటే ఇట్లా రూపులు కానీ తీసుకునే బదులు ముక్క తీసుకోవడం వల్ల, అంటే ఎక్కువ తీసుకోవడం, అంటే ఒక 4 గ్రాములు అరకాసు అలా తీసుకునే వాళ్ళు ముక్క తీసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం అండి. 1 గ్రాము కంపల్సరీ మాకు సెంటిమెంట్ కింద కొనుక్కోవాలి, 1 గ్రామ్ అయినా అనుకున్న వాళ్ళు 1 గ్రామ్ తీసుకోవడం కూడా చాలా మంచి ఐడియానే. దీన్ని మనం లక్ష్మీ కాసులనైతే, అంటే లక్ష్మీ రూపులనైతే కాసుల పేరు చేయించుకోవడానికి చాలా బాగుంటుందండి. మా అమ్మమ్మ 60 లక్ష్మీ రూపుల్ని, అంటే లక్ష్మీ కాసుల్ని పోగు చేసి కాసుల పేరు అయితే చేయించుకునింది. ఈసారి ఎప్పుడైనా మీకు ఆ కాసుల పేరు వీడియో తీసి పెడతాను. చాలా బాగుంటుందండి. 60 కాసులు వచ్చేసి ఉన్నాయి, అంటే ఎప్పుడో చేయించుకునింది, పాత మోడల్. బాగుంటుందండి. ఇట్లానే నెలకింతనో లేదంటే ఏదైనా పండుగలు వచ్చినప్పుడనో ఇట్లా కాసు కొనుక్కొని అన్నీ ఒకే సైజు కొనుక్కుందాను, చిన్నవి అన్నీ కూడా. అనాయత్తో ఎంతో అంటుందండి ఒక్కొక్కటిని వచ్చి, మరి ఆ లెక్కలు నాకు తెలియవు. ఒక్కొక్క కాసు అనాయత్ అంట, దాంతో కాసుల పేరు అయితే చేయించుకుంది. చాలా బాగుందండి అది. మరి అయితే మీకు ఈ 3 పద్ధతుల్లో ఏ పద్ధతి అయితే నచ్చిందో ఆ పద్ధతిని ఫాలో అవుతూ, స్కీమ్ కట్టలేని వాళ్ళు ఈ విధంగా ప్రజెంట్ ఈ పద్ధతులు ఫాలో అవుతూ మీరైతే వరలక్ష్మి వ్రతానికి కొంచెం ఇబ్బంది పడకుండా మనీని అయితే సేవ్ చేసుకుని మన ఆడవాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయినటువంటి గోల్డ్ తీసుకోవచ్చండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే షేర్ కూడా చేయండి. అలానే ఈ వీడియోపై మీ అభిప్రాయాలని నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మరిన్ని ముందు వచ్చే వీడియోలు ఎవరి ముందు చేచార్చకుండా చిన్న అవసరాలకి ఏ విధంగా మనీని సేవ్ చేయొచ్చు, అలానే మనం చిన్న ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి మనీ సేవింగ్ని ఫాలో అవ్వి మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా చిన్న ట్రిప్స్కి వెళ్ళొచ్చు అనేది, అలానే చిన్న అప్పులు క్లియర్ చేయడం కానీ, ఇలాగే చిన్న ఇన్వెస్ట్మెంట్లు ఇంట్లోనే ఉంటూ ఆడవాళ్ళు చిన్న ఇన్వెస్ట్మెంట్లు ఏ విధంగా చేసుకోవచ్చని కానీ, చిన్న వ్యాపారాల గురించి కానీ, లేదా ఏ వ్యాపారము చేయకుండా ఇంట్లోనే ఉంటూ మనం మనీని ఏ విధంగా పొదుపు చేసుకోవచ్చు అనేది కానీ ముందు వీడియోల్లో అయితే మీ అందరితో షేర్ చేస్తానండి. మరి ఈ ఛానల్పై అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అయితే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.